తన వద్దకు వచ్చి అమాయక ప్రజలను జ్యోతిష్యం చెబుతానని అలాగే తన వద్ద డబ్బులు పెడితే అధిక శాతం వడ్డీ ఇస్తానని చెప్పి నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉదయించిన సంఘటన రాజన్న సిరిసిల్ల వేములవాడలో జరిగింది. వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్లో అంబాబాయి ఆలయంలో పనిచేస్తున్న మహేష్ అనే పూజారి ఆ ఆలయంలో పూజలతో పాటు జ్యోతిష్యం, వశీకరణ వంటి పూజలను చేస్తూ ప్రజలను నమ్మించేవాడు. తన పూజల ఫలితంగా వారు కోరుకున్నది సాధించవచ్చని నమ్మబలిగి వాటి వద్ద నుండి డబ్బులు వసూలు చేసేవాడు. అంతేకాకుండా తన వద్ద డబ్బులు డిపాజిట్ రూపంలో ఇస్తే అధిక శాతం వడ్డీ ఇస్తానని చెప్పడంతో 2 లక్షల నుండి 40 లక్షల రూపాయల వరకు దాదాపు 100 మందికి దాకా చెల్లించినట్లు తెలిసింది. వీరిలో ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు సైతం ఉండటం గమనార్హం. కొద్ది రోజులు డిపాజిట్ కాలం ముగిసిన వారికి డబ్బులు చెల్లించి నమ్మకం కల్పించాడు. ఈ నెల మొదటి వారంలో దాదాపు 2 కోట్ల వరకు వసూలు చేసి వేములవాడ నుంచి పెట్టాబేడ సదురుకొని ఉదయించాడు. తాను మోసపోయామని గ్రహించిన ప్రజలు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇక జిల్లా పోలీసులు ఎన్నిసార్లు కొద్ది సమయంలోనే డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పే వారిని నమ్మవద్దని హెచ్చరించినా కూడా ఇలాంటి వారు మోసాలు చేస్తూనే ఉన్నారు. మరి ఎందుకు